మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇక శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు గరుడకంఠుడు భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమిస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞానం నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని. వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే, పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్రజపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది. జాగరణ వస్తుంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడు సమస్యలతో తీసుకోపోడండి, సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, అది శివరాత్రి రోజు చెయ్యండి. ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవరు చెప్పిన శివరాత్రి నిజం. ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ. అందరూ ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.